పద్యస్మరణం వీక్షక మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఒక సమస్యాపూరణం గురించి తెలుసుకుందామండి. సమస్యాపూరణం అంటే మనం ఇంతకుముందే తెలుసుకున్నాము. పృచ్ఛకుడు అంటే ప్రశ్నించే వ్యక్తి కవికి ఒక పొసగని అసంబద్ధమైనటువంటి ఒక వాక్యాన్ని సమస్య రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి కవి తన యొక్క నైపుణ్యంతో చాకచక్యంతో మిగతా ముందు 3 పాదాలను అర్థవంతంగా చేస్తూ చెప్పడం జరుగుతుందండి. అలాంటి దాంట్లో ఈరోజు ఒకటి తెలుసుకుందామండి. అది ఏమిటంటే ప్రశ్నికుడు ఇచ్చిన సమస్య ఏమిటంటే గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచన్. అంటే ఒక గుండ్రాయికి కాళ్ళు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిందనే సమస్యని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చాలామంది కవులు చాలా విధంగా పూరించడం జరిగిందండి. అందులో బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక 2 కవుల యొక్క పూరణను మనం ఇక్కడ గమనిద్దామండి. ఎండ్రివొల నడుచువారెన మండ్రు కలిసి ఎత్తి తమదు మస్తకముల పెక్కెండ్రు మది మెచ్చి చూడగా గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచన్. ఇక్కడ ఏమంటాడంటే 8 మంది ఒక రాయిని తలపై పెట్టుకొని మోసుకుంటూ ఎండ్రికాయ వలె నడుస్తూ ఉన్నారట. దాన్ని చూసేవారికి అది ఏమనిపిస్తుంది అంటే గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచన్ అన్నట్టుగా ఉందట. ఏంటంటే మామూలుగా ఒక రాయిని 8 మంది తలపై పెట్టుకొని నడిచినప్పుడు అది వారి యొక్క తలలు కనపడకుండా దూరం నుండి చూసే వాళ్లకు పైన రాయి కింద వారి యొక్క పాదాలు కదులుతున్నట్టే కనపడుతుంటుంది. కాబట్టి అది ఒక ఎండ్రికాయ నడిచిన విధంగా, అలాగే దూరం నుండి చూసే వాళ్లకు వీరి తలలు కనపడనందున గుండ్రాతికి కాళ్ళు వచ్చి నడుస్తుందా ఏంది అనే విధంగా ఉందని చమత్కారంగా పూరించడం జరిగిందండి. దీనిని ఇంకొక కవి ఏ విధంగా పూరించాడంటే ఉండ్రాని అడవిలోన గుండ్రాయై పడియున్న కోమలిపై కోదండ్రాముని పదము సోకి గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచన్. ఇక్కడ ఈ కవి ఏమంటాడంటే ఉండ్రాని అడవిలోన, ఉండరానటువంటి అడవిలో గుండ్రాయై పడియున్న కోమలి అంటే ఋషిపత్ని అహల్య శాపవశంలో రాయి పడి ఉంటుంది. దానిపై కోదండరాముని యొక్క పాదము పడిన వెంటనే ఆ రాయి మనిషి రూపంలో మారి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే చూసే వాళ్ళకు ఏమనిపించింది అంటే రాతికే కాళ్ళు వచ్చి ఎంబడే నడుచుకుంటూ వెళ్ళిందా అనే విధంగా ఉందని ఇక్కడ ఈ కవి పూరించడం జరిగిందండి. ఇది మన యొక్క కవుల యొక్క చమత్కారానికి నిదర్శనం మిత్రులారా. థ్యాంక్ యూ.